హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్లోకి చూసి కన్ఫర్మ్ చేసుకుని టెలిగ్రామ్లో అయితే ఫాలో అవ్వచ్చు. అలాగే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఎగ్జామ్ అయిన తర్వాత ఏదైనా మన యూట్యూబ్ ఛానల్ వీడియో కింద క్వశ్చన్స్ కామెంట్ చేయడం కానీ లేదా డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి నాకు ఇన్స్టాగ్రామ్ కానీ సెండ్ చేయడం అయితే మర్చిపోకండి. టుడే వీడియోలో మనం 15th జూన్ ఫస్ట్ షిఫ్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి విచ్ రివర్ ఫ్లోస్ త్రూ రాణా ఆఫ్ కచ్. ఓకే, రాణా ఆఫ్ కచ్ గుండా ప్రవహించే నది పేరు ఏమిటి అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి లూనీ రివర్. ఓకే, లూనీ నది. అలాగే విచ్ ఈస్ ద మోస్ట్ పాపులస్ కాంటినెంట్ ఆఫ్టర్ ఏషియా అకార్డింగ్ టు ద యూఎన్ పాపులేషన్ 2019. మనకి యూఎన్ జనాభా 2019 లెక్కల ప్రకారం ఏషియా తర్వాత అత్యధిక జనాభా కలిగిన ఖండం ఏమిటి అని అయితే అడిగారు. ఓకే, మనకి ఏషియాలో ఎక్కువ జనాభా అయితే ఉంటుంది, ఎందుకంటే ఏషియాలో మనకి మెజారిటీ ఇండియా చైనా రెండు కూడా ఏషియాలోనే ఉంటాయి కాబట్టి మెజారిటీ పాపులేషన్ ఆ రెండు దేశాల్లోనే ఉంటుంది. సో ఏషియాలో ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. ఏషియా తర్వాత సెకండ్ ప్లేస్ చూసుకుంటే మనకి ఆఫ్రికా అయితే రెండవ స్థానంలో అయితే ఉంటుంది. ఇజ్రాయెల్ కంట్రీ విచ్ రిలీజియన్ ఈజ్ మోర్. ఓకే, మనకి ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా ఏ మతస్థులు ఉంటారు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి మనకి జూయిష్. ఓకే, యూదులు అయితే ఎక్కువగా ఉంటారు. గిర్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. గిర్ జాతీయ పార్క్ మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అయితే అడిగారు. గిర్ నేషనల్ పార్క్ అనేది అయితే మనకి గుజరాత్ స్టేట్లో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి గిర్ నేషనల్ పార్క్లో ఏసియాటిక్ లైన్స్ అనేవి అయితే ఎక్కువగా ఫేమస్ మనకి. హూ డిస్క్రైబ్డ్ ద కింగ్డమ్ ఆఫ్ అవధ్ యాజ్ ద చెర్రీ దట్ విల్ డ్రాప్ ఇన్ టు అవర్ మౌత్ వన్ డే. ఓకే, మనకి ఏ కింగ్డమ్, మనకి అవధ్ కింగ్డమ్ ఏదైతే ఉందో ఆ అవధ్ కింగ్డమ్ యొక్క చెర్రీ పండుతో మనకి ఏదో ఒక రోజు మనకి నోట్లో పడుతుంది అని చెప్పి ఎవరు మనకి అవధ్ రాజ్యాన్ని డిస్క్రైబ్ చేశారు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి మనకి లార్డ్ డెల్హౌసీ. ఓకే, మనకి చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది మనకి. నెక్స్ట్ సార్హుల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఓకే, మనకి సార్హుల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి మనకి జార్ఖండ్ స్టేట్. అలాగే విచ్ కంట్రీ డిడ్ ఇండియా అడాప్ట్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఫ్రమ్. ఓకే, భారతదేశం ఏ దేశం నుండి ప్రాథమిక విధులను స్వీకరించింది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి మనకి యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్. ఓకే, మనకి ఆప్షన్లో యుఎస్ఎస్ఆర్ ఉంటే యుఎస్ఎస్ఆర్ అనేది ఆన్సర్ అవుతుంది, లేదా మనకి రష్యా ఉంటే కనుక రష్యా అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ ఫీమేల్ సెక్స్ రేషియో. స్త్రీలింగ నిష్పత్తి అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి మనకి కేరళ స్టేట్లో అయితే మనకి హైయెస్ట్ ఉంటుంది, 1084 అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ విచ్ స్టేట్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్. ఓకే, షెడ్యూల్ క్యాస్ట్. ఓకే, క్రింది వాటిలో షెడ్యూల్ కులాల జనాభా అత్యధిక శాతం ఉన్న రాష్ట్రం ఏది జనాభా లెక్కల ప్రకారం ఆయన అయితే అడగడం జరిగింది. సో 2011 సెన్సస్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి పంజాబ్ స్టేట్లో అయితే మనకి ఎక్కువ ఎస్సీ పాపులేషన్ అయితే ఉంటుంది. ఇది కొన్ని చోట్ల ఉత్తరప్రదేశ్ అని కూడా ఇచ్చారు, మనకి కొన్ని చోట్ల పంజాబ్ అని ఇచ్చారు. మెజారిటీ ఎక్కువ ప్లేసెస్లో అయితే ఎక్కువ వెబ్సైట్స్లో అయితే పంజాబ్ అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్లో అయితే పంజాబ్ యూపీ రెండు కూడా ఇచ్చారని అయితే మనకి చెప్పడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఇదైతే వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ రంగమ్మ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. ఓకే, రంగమ్మ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి మనకి నాగాలాండ్ స్టేట్కి సంబంధించింది రంగమ్మ డ్యాన్స్ అనేది. నెక్స్ట్ బ్రహ్మ సమాజ్ ఫౌండర్, బ్రహ్మ సమాజ్ వ్యవస్థాపకుడు ఎవరు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ నగరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ దట్ బికమ్ పాపులర్ ఇన్. ఓకే, మనకి నగరా శైలి ఆలయ నిర్మాణం అనేది ఎక్కడ ప్రసిద్ధి, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఈ విధంగా అయితే అడిగారు. మనకి నార్త్లో ఉత్తర భారతదేశంలో అయితే ఈ నగరా టైప్ స్టైల్ అయితే మనకి ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ వెన్ అండ్ బై హూమ్ వాస్ సత్రియ డ్యాన్స్ ఫామ్ ఫౌండెడ్. ఓకే, సత్రియ నృత్య రూపకాన్ని ఎప్పుడు ఎవరి చేత స్థాపించబడింది. యాక్చువల్గా మనకి సత్రియ డ్యాన్స్ ఫామ్ అనేది ఏ సెంచరీకి సంబంధించిందని మాత్రమే ఈ షిఫ్ట్లు అడిగారు. మనకి గతంలో మనకి చూసుకున్నట్లయితే వేరే షిఫ్ట్స్లో అయితే సత్రియ డ్యాన్స్ అనేది ఎవరు స్థాపించారని కూడా అడగడం జరిగింది. ఓకే, మనకి సత్రియ డ్యాన్స్ అయితే 15th సెంచరీకి సంబంధించింది. ఏ సెంచరీ అని అయితే ఈరోజు అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 15th సెంచరీ, 15వ శతాబ్దం. అలాగే మనకి దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే శంకరదేవుడు అయితే మనకి తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ మిజైల్ ఈజ్ లాంచ్డ్ బై డిఆర్డిఓ. ఓకే, మనకి క్రింది కొన్ని క్షిపణులు అనేవి ఇచ్చి రీసెంట్గా డిఆర్డిఓ లాంచ్ చేసిన క్షిపణి ఏది అని అయితే అడిగారు. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అనేది మనకి హెలీనా అని చెప్పి ఒక యాంటీ ట్యాక్ గైడెడ్ మిజైల్ని అయితే మనకి ప్రయోగించడం జరిగింది. హెలీనా అనేది ఏంటి అంటే యాంటీ ట్యాక్ గైడెడ్ మిజైల్. దీన్ని ఎవరు ప్రయోగించారు అంటే డిఆర్డిఓ. అలాగే ఏంజల్ వాటర్ ఫాల్స్ లొకేటెడ్ అన్ విచ్ కంట్రీ. ఏంజల్ జలపాతం ఏ దేశంలో ఉంది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి వెనిజులా. అలాగే బంగ్లాదేశ్ పీఎం హసీనా రిసీవ్స్ విచ్ అవార్డ్. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా ఏ అవార్డును అందుకున్నారు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఎస్డీజీ ప్రోగ్రెస్ అవార్డ్.
అలాగే పండిత్ భీమ్సేన్ జోషి ఘరానా. ఓకే, పండిత్ భీమ్సేన్ జోషి ఏ రకమైన ఘరానాని యూస్ చేస్తారని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కిరాణా ఘరానా. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ర్యాంక్ యాజ్ ఆన్ 2021 ఆగస్ట్. 2021 ఆగస్ట్ నాటికి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా యొక్క ర్యాంక్ ఎంత వరల్డ్ వైడ్గా అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ర్యాంక్. నవశేవా పోర్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ. ఓకే, నవశేవా పోర్ట్ అన్న జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అన్న ఒకటే. సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఎక్కడ ఉంది అని అడిగినా, లేదా నవశేవా పోర్ట్ ఎక్కడ ఉంది అని అడిగినా మనకి నావీ ముంబైలో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే IP4 అడ్రస్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. IP4 అడ్రస్లో మనకి ఎన్ని నెబల్స్ ఉంటాయని అయితే అడిగారు. మనకి యాక్చువల్గా అయితే 32 బిట్స్ అయితే మనకి IP4 అడ్రస్లో ఉంటాయి. నెబల్స్ అడిగారు కాబట్టి 1 నెబల్ ఈజ్ ఈక్వల్ టు 4 బైట్స్ కాబట్టి 8 నెబల్స్ అయితే మనకైతే ఉంటాయి. ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఐడియా లేదు కాబట్టి అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఇటువంటి క్వశ్చన్ అయితే అడిగారు. IP4 అడ్రస్లో మనకి ఎన్ని నెబల్స్ ఉంటాయని అడిగారు, ఎన్ని బిట్స్గా కూడా. ఒకసారి మీరు కూడా ఇదైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ తాన్సేన్ అవార్డ్. ఓకే, నెక్స్ట్ తాన్సేన్ అవార్డ్ గివెన్ టు హూమ్ ఇన్ 2020. మనకి 2020 సంవత్సరంలో తాన్సేన్ అవార్డు ఎవరికి ఇచ్చారు అని అయితే అడిగారు. తాన్సేన్ అవార్డు అయితే మనకి మధ్యప్రదేశ్ స్టేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో తాన్సేన్ అవార్డు 2020 సంవత్సరంలో చూసుకుంటే మనకి పండిత్ సతీష్ వ్యాస్కి అయితే 2020 సంవత్సరంలో ఇచ్చారు. 2019 అడిగితే కనుక పండిత్ విద్యాధర్ వ్యాస్కి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 49 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 49 అనేది దేనికి సంబంధించింది అని అయితే అడిగారు. ఆర్టికల్ 49 వచ్చేసరికి టు ప్రొటెక్ట్ ఎవ్రీ మాన్యుమెంట్ ఆర్ ప్లేస్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఆర్ హిస్టారిక్ ఇంట్రెస్ట్. కళాత్మక లేదా చారిత్రాత్మక ఆసక్తి ఉన్న ప్రతి స్మారక చిహ్నం లేదా స్థలం యొక్క వస్తువులను రక్షించడానికి అయితే మనకి ఆర్టికల్ 49 అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 315 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 315 అనేది దేనికి సంబంధించిందని అయితే అడిగారు. ఆర్టికల్ 315 అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ద యూనియన్ అండ్ ఫర్ ద స్టేట్. ఓకే, మనకి యూపీఎస్సీ అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అయితే ఆర్టికల్ 315 అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే 214 ఆర్టికల్ 214 ఆర్టికల్ అనేది కూడా దేనికి సంబంధించిందని అయితే అడిగారు. 214 ఆర్టికల్ వచ్చేసరికి మనకి హైకోర్టుకి సంబంధించింది. ఓకే, ప్రతి స్టేట్కి కూడా హైకోర్టు ఉండాలని చెప్పి 214 ఆర్టికల్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే 214 అనేది హైకోర్టుకి సంబంధించింది. ఆర్టికల్స్ మీద అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూసుకోండి ఈ టాపిక్ అనేది. నెక్స్ట్ ఆర్టికల్ 112 రిలేటెడ్ టు. ఆర్టికల్ 112 దేనికి సంబంధించిందని కూడా అడిగారు. సో ఇది వచ్చి మనకి బడ్జెట్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్కి సంబంధించిన ఆర్టికల్ మనకి. నెక్స్ట్ కందారియా మహాదేవ్ టెంపుల్ బిల్డ్ బై హోమ్. కందారియా మహాదేవ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అని అడిగారు. ఈ ఆలయం వచ్చేసరికి మనకి చండేలా కింగ్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2021 ఇండియా ర్యాంక్. మనకి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి మనకి భారతదేశం 4th ప్లేస్లో అయితే ఉంటుంది. టాప్ ప్లేస్లో ఉన్న దేశం వచ్చేసరికి మనకి USA. నెక్స్ట్ కాపర్ మైనింగ్ ఫేమస్ ప్లేస్ అయితే ఇండియాలో అడగడం జరిగింది. చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మనకి ఆప్షన్ అనేది బట్టి ఆన్సర్ అయితే చేయాలి. మనకి రాజస్థాన్లోని K3 కాపర్ బెల్ట్ అయితే ఉంటుంది. అలాగే జార్ఖండ్లో మనకి సింగభూమ్ కాపర్ బెల్ట్, అలాగే మనకి మధ్యప్రదేశ్లో మాల్చికండ్ కాపర్ బెల్ట్, అలాగే మనకి రాజస్థాన్లో బన్వాస్ మైన్ కూడా ఉండడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద ఆప్షన్ అలాగే ఎగ్జాక్ట్ క్వశ్చన్ బట్టి మనం అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ బొంబాయి హై సంబంధించి క్వశ్చన్ అడిగారు. సో బొంబాయి హై అనేది ఏంటి అంటే ఇది మనకి ఆయిల్ పెట్రోలియం డిపాజిట్కి సంబంధించింది. నెక్స్ట్ టెన్నిస్ జూనియర్ వింబుల్డన్ టైటిల్ విన్నర్ 2021. మనకి 2021 టెన్నిస్ జూనియర్ వింబుల్డన్ టైటిల్ విజేత ఎవరు అని కూడా అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి మనకి సమీర్ బెనర్జీ. అలాగే ఇన్ విచ్ క్రాప్ గ్రీన్ రెవల్యూషన్ వాజ్ మోస్ట్ సక్సెస్ఫుల్. ఓకే, రిలేటెడ్ క్వశ్చన్. హరిత విప్లవంలో మనకి ఏ పంట మనకి ఎక్కువ విజయవంతమైంది, ఏ పంట మోస్ట్ బెనిఫిషియల్, ఇటువంటి రిలేటెడ్ అయితే అడిగారో మనకి ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. వీట్ అండ్ రైస్, గోధుమ మరియు బియ్యం రెండూ కూడా అయితే మనకి ఈ గ్రీన్ రెవల్యూషన్లో ఎక్కువ మనకి సక్సెస్ఫుల్ క్రాప్స్గా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ MS వర్డ్ ఇన్ హోమ్ మెనూ ఏఏ. ఓకే, మనకి MS వర్డ్లో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పైన ఈ సింబల్ అయితే మీకు ఉంటుంది కదా, ఈ సింబల్ అనేది దేనికి సంబంధించింది అని అయితే అడిగారో. అకార్డింగ్ టు ద ఆప్షన్ మనకు ఆన్సర్ చేయాలి. యాక్చువల్గా ఇది క్లిక్ చేసినట్లయితే మనకి పెద్ద ఫాంట్లోకి చిన్న ఫాంట్లోకి అయితే చేంజ్ అవుతూ అయితే ఉంటుంది. సో అకార్డింగ్ టు ద ఆప్షన్ అలాగే ఎగ్జాక్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ అయితే చేయాలి. ఒకసారి రిలేటెడ్ ఇన్ఫో చూసుకోండి. ఓకే, సో ఇది మనకి ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక అవి కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే వాటిని మీకు డిస్కస్ చేస్తాను. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోకి చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.